హాయ్ అండి అందరికీ. మనం ఈజీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. ఆనియన్స్ ఎగ్స్కి తగ్గట్టుగా తీసుకోవాలండి. ఎక్కువైనా అవి ఎక్కువ అనిపిస్తుంది, తక్కువైనా ఎగ్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఎగ్స్కి తగ్గట్టుగా ఆనియన్స్ తీసుకోండి. సో ఇక్కడ నేను 2 ఎగ్స్ కట్ చేసి తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోండి. సో అవి ఆనియన్స్ కొద్దిగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ అందులో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఆనియన్స్ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసి తర్వాత ఒక చిన్న స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని అల్లము ఆనియన్స్లో కలిసేంత వరకు కలుపుకోండి. ఆనియన్స్లో కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ తీసిన తర్వాత ఒక చిన్న స్పూనుడు పసుపు వేసుకోండి. ఆ పసుపు కూడా అందులో కలిసేంత వరకు కలుపుకోండి. అలా కలుపుకొని ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. అలా సో ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులోకి నేను ఇప్పుడు 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో 6 ఎగ్స్ అందులో వేసేయండి. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే అలా కలిపేసుకోకండి, ఎందుకంటే కొద్దిగా పచ్చివాసన వస్తుంది. సో పచ్చివాసన రాకూడదంటే ఎగ్స్ అలా కలపకుండా తీసుకొని స్పూన్స్ కారం 2 స్పూన్లు వేసుకున్నాను నేను. సో మేము కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాం కాబట్టి కారం 2 స్పూన్స్ వేసుకొని తర్వాత దాని తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, మసాలా ఇవి 4 వేసుకొని బాగా అందులో కలిసేంత వరకు కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న దాన్ని అది కొద్దిసేపు అంతవరకు ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసుకోండి. అవి చూసి పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టండి. సో ఎక్కువ పెట్టారంటే కనుక మాడిపోతుంది. ఇలా మాడిపోకుండా చూసుకోవాలి ఎగ్ కర్రీ. ఎగ్ తొందరగా మాడిపోతుంది కాబట్టి ఎక్కువ పెట్టుకోకుండా స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోండి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచేస్తే